జై శ్రీమన్నారాయణ. ఈ భక్తులకు నేను విన్నవించుకునేది ఏమిటంటే, నేను తరచుగా చూస్తూ ఉంటాను, దేవాలయంలో వచ్చినటువంటి భక్తులు తీర్థప్రసాదాలు ఇచ్చేటప్పుడు ఆ రోజు రైస్ ఐటమ్ అంటే దద్దోజనం కానీ, పులిహోర కానీ, పొంగలి కానీ ఉన్నప్పుడు, స్వామి మేము ఉపవాసంలో ఉన్నాను, ఈ ప్రసాదము మేము తీసుకోము, తీర్థం పోయండి అంటున్నారు. అదే సీదా అయితే ఓకే అంటున్నారు. మేము వాళ్లకు తెలియజేసింది ఏంటంటే, భగవత్ ఆరాధన తర్వాత స్వామివారు స్వీకరించినటువంటి ఏదైనా కూడా మనకు ప్రసాదంతో సమానము, దాన్ని భౌతికంగా చూడకూడదు. రెండు, ఆ స్వామివారి యొక్క ప్రసాదము స్వీకరించడం వల్ల స్వామివారి యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం మనలో ప్రసరిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తారు. అది వరములుగా భావించాలి. కావున తీర్థ ప్రసాదాలు తిరస్కరణ వద్దు. మీరు అది ఏ పదార్థమైనా కూడా స్వామివారికి స్వీకరించిన తర్వాత మనకి ఇస్తే, అది ఏదైనా కూడా తీసుకున్నచో ఎలాంటి ఉపవాస ఇబ్బంది కలదు, అపచారం కూడా కలగదని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. కావున ఇప్పటి నుంచైనా తీర్థప్రసాదాలు తిరస్కరించుట బంద్ చేయండి. జై శ్రీమన్నారాయణ.